జగన్ ప్రభుత్వంపై పిడుగుల వర్షం. నిన్న అమిత్ షా, నేడు మోడీ. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించారు. ఈ సభలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ రాహుల్ గాంధీతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డికి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందినా వాళ్ళు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడిందని తెలియజేశారు. అవినీతి, మత మార్పిళ్లకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో మాఫియా ఆగడాలను అరికట్టేందుకు, తిరుమల పవిత్రతను కాపాడేందుకు, ఏపీలో గూండాయిజం, నేరస్తులను అరికట్టేందుకే కూటమి కలిసి పనిచేస్తోంది అని అమిత్ షా వివరించారు. ఏపీకి అమరావతి రాజధాని అని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అని, అందుకోసమే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అవినీతి, ల్యాండ్ మాఫియా రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగిందని మండిపడ్డారు. నేరస్తుల్ని అరికట్టి అవినీతి అంతమొందిస్తామని అమిత్ షా హెచ్చరించారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరబోతోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 లోక్సభ స్థానాలు వస్తాయన్నారు. అలాగే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరుతుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. అలాంటి పోలవరం ప్రాజెక్టుపై ధర్మవరం వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని అమిత్ షా ప్రకటించారు. జగన్ ప్రభుత్వ అవినీతి వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని రాజధాని చేస్తామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం తెలుగు భాషను అనగదొక్కుతోంది అన్నారు. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ మీడియంను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేనతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుందో అమిత్ షా ఈ సందర్భంగా వివరించారు. ఇక ఈ రోజు ప్రధాని మోడీ కూడా రాజమండ్రికి రాబోతున్నారు. ఆ సభలో మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని అమిత్ షా స్పష్టం చేసి వెళ్లారు. ఈ రోజు మోడీ రాజమండ్రి సభలో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతోంది. రాజమండ్రి సభతో పాటుగా అనకాపల్లిలో కూడా సభ జరగబోతోంది. ప్రధాని మోడీ అందులో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోడీతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే, నిన్న అమిత్ షా సభ తర్వాత డీజీపీని తొలగించేశారు. ఇప్పుడు ఇదంతా కూడా చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే అమిత్ షా సభ తర్వాత వెంటనే డీజీపీని తొలగించడం ఏంటి, ఏం జరుగుతోంది, రాజకీయం ఎటువైపు వెళ్తోంది అనేది అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. సో ఇప్పుడు అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాతనే డీజీపీని తొలగిస్తే ఇప్పుడు ప్రధాని మోడీయే 2 సభల్లో పాల్గొనబోతున్నారు. మరి ఈ సభ తర్వాత ఇంకేం జరగొచ్చు అనే చర్చ మాత్రం ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.